సాయంత్రం 6:30 భక్తుల పాలిట కొంగు బంగారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు చిరుమందహాసంతో తిరువీధి ఉత్సవంలో భక్తుల గోవిందనామస్మరణల మధ్య మాడవీధుల్లో విహరిస్తూ మేళతాళ మృదంగ మంగళధ్వనుల మధ్య శ్రీ స్వామివారు భక్తుల అపమృత్యు భయాన్ని తొలగించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సర్వాలంకార భూషితులై దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్ర దీపాల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో శ్రీ స్వామివారికి మంగళహారతులు సమర్పించారు. భక్తులు నయన మనోహరంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అలరచంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసని ఉయ్యాల అలరచంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసని కళ్యాణాద్భుతగాత్రాయ కామిదార్థ ప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీలనే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం మంగళాదాద్రవరే మదాచార్య పురోగమై సర్వేశ్వరూర్వైరాచార్యే సత్కృతాయాస్తు మంగళం. శరణగిరీశ గోవింద. ఈరోజు స్వర్ణగిరి క్షేత్రంలో శ్రీవారి వైభవోత్సవ మండపంలో కళాకారుల కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాస్య బ్రహ్మ శ్రీ శంకర్ నారాయణ గారు పాల్గొన్నారు. వారు ఈ సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం అఖండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సాధించిందని తెలిపారు. స్వర్ణగిరి పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తులందరికీ నా నమస్కారాలు. ఒక దైవక్షేత్రానికి వెళ్ళాలంటే మనం కావాలనుకున్నా కూడా వెళ్ళలేము. కానీ మన హైదరాబాద్కు చాలా దగ్గరలో బాల గోపాల ముద్ధర కృష్ణ పరమ కళ్యాణ గుణాకర పరమ కళ్యాణ గుణాకర. కులికెటి మురిపెపు కుమ్మరింపు తన సలుపు చూపులకు చాంగు భళ కులికెటి మురిపెపు కుమ్మరింపు తన సలుపు చూపులకు చాంగు భళ పలుకుల సొలపుల పతితో కసరడి చలముల ఎలుకకు చాంగు భళ పలుకుల సొలపుల పతితో కసరడి చలముల ఎలుకకు చాంగు భళ చక్కని తల్లికి చాంగు భళ తన చక్కెర మోముకి చాంగు భళ చక్కని తల్లికి చాంగు భళ. నకీణాని ప్రకటపు మురువొప్పే భళా భళా ఝక ఝక ఝం ఝం ఝణకీణాని ప్రకటపు మురువొప్పే భళా భళా సకలపతికి సరసపు కొమ్మ సకలపతికి సరసపు కొమ్మ నీ మొక సిరి మెరసి చిమ్ముల మురిపెముల సకలపతికి సరస. ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. జై శ్రీమన్నారాయణ. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఈ గుడి గురించి చాలా విన్నాము, అందుకోసమే దర్శనం చేసుకుంటూ వచ్చాము. తెలంగాణలో ఇంత పెద్ద ఆలయం తిరుపతి లాగా మొత్తం
ఇక్కడ భక్తులకి అందరికీ దర్శనాలు ఇచ్చి అందరికీ ఎంతో మేలు కొల్పుతున్న స్వామివారికి ధన్యవాదాలు. ఇక్కడ 16 అడుగుల విగ్రహము ఎక్కడ లేనిది ఇక్కడ ఉన్నది. ప్రపంచంలో కోనేరు కూడా చాలా విశాలంగా 2వ స్థానంగా ఉన్నది. అందరూ ఎట్లనా వీలు కొల్పి దర్శనానికి రండి. జై శ్రీమన్నారాయణ. గోవింద గోవింద. నా పేరు వెంకటరమణమూర్తి. మేము లండన్ నుంచి వచ్చాము. మొదటిసారి రావటం అద్భుతమైన దర్శనం జరిగింది. స్వామివారి మూర్తి బ్రహ్మాండంగా ఉంది. మాకు తిరుపతిలో ఏ విధమైన దర్శనం దొరుకుతుందో అదే విధమైన దర్శనం దొరికింది ఇక్కడ కూడా. మేము చాలా ఆనందంగా ఉన్నాము. మా ఈ మెమరీస్ మాతో పాటు లండన్ తీసుకెళ్తాము. జై శ్రీమన్నారాయణ. నిత్యమంగళ స్వరూపుడైనటువంటి స్వామి ఇంత సమ్మోహన రూపంలో ఇంత ఎత్తున ఉండడం ఇక్కడ ప్రధానమైనటువంటి విశేషం. తిరుపతిలో ఉన్న స్వామి కంటే కూడా ఇక్కడ స్వామి చాలా ఎత్తులో ఉండి చాలా ఉద్విగ్నమైనటువంటి ఆర్తజన పరాయణుడైనటువంటి స్వామి చాలా ఆనందమూర్తిగా దర్శనం. అలాగే ఇక్కడ క్షేత్రపాలకుడైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి చాలా పెద్ద ఎత్తున అంత ఎత్తు విగ్రహం ఉండడం. ఇక్కడ మనం పూర్వకాలంలో చూసేటువంటి ఈ శిల్పకళ నైపుణ్యం ఏదైతే ఉందో ఇక్కడ మళ్ళీ దాన్ని ప్రతిబింబిస్తూ ఇప్పటికి కూడా ఇంత శిల్ప సంపద ఉందా, ఇట్లాంటి శిల్పులు ఉన్నారా, లేకుంటే ఈ శిల్పులందరినీ ఈ శిల్పకళ ప్రాచీన్యాన్ని మనం తరతరాలుగా కొనసాగించడానికి ఇక్కడ వేదికగా ఉండడం, అలాగే కైంకర్య పూజలు, అలాగే స్వామివారికి అమ్మవారికి జరగడం చాలా విశేషం. శుక్లాంబరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మర్నితం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాసనయే. అద్భుతంగా నిర్మించిన ఈ దేవాలయానికి నిజంగా వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ఈ శిల్ప సంపద నిజంగా పాత అద్భుతంగా చెక్కిన ఆ శిల్పులందరికీ శతకోటి వందనాలు. ఈ ధర్మకర్తలందరికీ శతకోటి వందనాలు. అద్భుతంగా జరిగింది ఈ దివ్య దర్శనం.